శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో మనిషికి వెన్నుముక చాలా ఇంపార్టెంట్ కదండి. మీరు ఏదో ఫిట్టింగ్ పెడతారు ఇంట్రడక్షన్ జనరల్గా ఇప్పుడు అంతే కదా. వెన్నుముక లేకపోతే ఎలాగండి మనిషి పరిస్థితి ఓకే ఓకే కదా, అవునా కదా. ఓకే, అట్లానే కెరీర్ కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉండాలి బ్యాక్ ఎండ్. అంటే డెఫినెట్ గా అవసరం. ఎందుకంటే సపోర్టర్ ఉండాలండి. అంటే వెల్ విషర్ను తర్వాత మంచి చెప్పేవాడు ఉండాలి పక్కన. కరెక్ట్. మళ్ళీ రెండు విధాలుగానే ఉంటారు. అవసరానికి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు పక్కన. తను 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 బాగుపడుతూ ఎదుటి వాళ్ళ చెడు గురించి ఆలోచించకుండా, ఎదుటి వాళ్ళ బాగు గురించి ఆలోచించకుండా చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, బయట వాళ్ళు సొంత వాళ్ళు అనే భేదాలు ఉంటాయి. ఇక్కడ భేదాలు సొంత వాళ్ళు చూసుకోవాలి. సొంత వాళ్ళు కూడా స్వార్థం చూసుకున్న వాళ్ళు ఉన్నారు సార్, ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చర్చించుకునే పోయే పర్సన్ ఎవరో కాదు, ఒక మహనీయుడు ఎన్టీఆర్ రామారావు గారికి మాట్లాడుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆయనకి ఏదైనా కష్టం ఉంటే ముందు ఆ సమస్యకు సంబంధించి ఈయన ఉండేవాడు. ఈయన బాధపడతాడు. ఆయన ఎవరో కాదు, నందమూరి త్రివిక్రమరావు తమ్ముడు 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 సో ఆయన ఒక లెజెండ్ గా లేకపోతే ఇంకో రకంగా ఎదగటానికి ఆయన కృషే, నో డౌట్ ఆ విషయంలో. కాకపోతే ఈయన ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెడతా ఉండేవాడు. ఒకటండి, అంటే మనం అన్నదమ్ములు అని చెప్పుకోవాల్సి వస్తే ఎవరి గురించి చెప్పుకుంటాం సార్? రామాయణమే చెప్పుకుంటాం మనం. ఏమండి, అన్నిటికీ అనుసరించి అడవులకు కూడా వెళ్ళిన లక్ష్మణుడు. ఏమండి, నువ్వెందుకు నాయనా నువ్వు వస్తావు, నాకు కదా విధించింది, తండ్రి గారు చెప్పింది అని అంటే కూడా మిమ్మల్ని విడిచి నేనెలా ఉంటాను అన్నగారు అంటూ వెళ్ళాడు. ఏమండి, సీతగారిని అలా పాదాలు తప్ప ఎప్పుడు మొహం కూడా చూడలేదు. ఆ పైన నగలు గుర్తుపట్టమంటే నేను ఒక్కొక్క పాదాలే చూశాను, నేను ఎప్పుడు గుర్తుపట్టలేను అని చెప్పిన మహానుభావుడు లక్ష్మణుడు. అలాంటి అన్నదమ్ముల్లో పేరుకు తగ్గట్టు రామారావు గారు రాముడు అయితే, నిజంగా రాముడు అయితే, ఆయనకు తగ్గ తమ్ముడు లక్ష్మణుడు. త్రివిక్రమరావు గారు. లక్ష్మణుడు త్రివిక్రమరావు గారు. అది నేను కంటిన్యూ చేయకుండా మీరు ఫినిష్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, తర్వాత ఒక చేతికి 5 వేళ్ళు ఒకలాగా ఉండనట్టు ఆయన సార్వభౌముడు అయ్యాడు. ఎవరు? రామారావు గారు. ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళు. ఈయన ఆయన దగ్గర ఉన్నారు తప్ప ఆయన ఇండిపెండెంట్ సార్వభౌముడు కాలేదు. ఈయన త్రివిక్రమరావు గారు రామారావు గారికి అనుయాయుడు, అనుజుడు కాదు, అనుయాయుడు. ఆయనకి ఏం కావాలన్నా ఎక్సెప్ట్ 2 విషయాలు తప్ప మిగతా విషయాలన్నీ ఆయనకి ఆత్మలాగా వెన్నంటి ఉన్నాడు త్రివిక్రమరావు గారు. ఏదన్నా రామారావు గారికి ప్రాబ్లం వస్తే, ఎవరన్నా రామారావు గారిని విమర్శిస్తే విరుచుకుపడేవాడు ఈయన. ఒక్క మాట పడినిచ్చేవాడు కదా అన్నగారి మీద. ఏమంటే, ఒకసారి ఒక మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పిస్టల్తో వెళ్ళి బెదిరించి ఆ మ్యారేజ్ని ఆపి ఒక నందమూరి వంశ కుటుంబ గౌరవాన్ని కాపాడినవాడు త్రివిక్రమరావు గారు. ఆయన గనక ఉండుంటే లక్ష్మీపార్వతి ఇష్యూలో ఆయన మంచం మీద పడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే కాల్చి పారేసి ఏం పర్వాలేదు అనుకుని వంశానికి మచ్చ లేకుండా చేసేవాడు ఆయన. యుగ పురుషుడి టైటిల్ని అలాగే ఉండేట్టు చేసేవాడు త్రివిక్రమరావు గారు. ఇవన్నీ కాపాడింది ఆయనే. ఆయన ఉంటే వచ్చి ఎంటర్ అవటమా? అసలు ఒక పెద్ద హీరోయిన్నే ఈయన బెదరగొట్టే సినిమాలు మానేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. తెలుస్తుంది, కృష్ణకుమార్ గారు. మనం చెప్పుకున్నాం. ఏమండి, ఇక లక్ష్మీపార్వతిని ఉంచుతాడా? వీళ్ళెవరు? వాళ్ళు విముఖత వ్యక్తం చేశారు తప్ప బిడ్డలు యాక్షన్ తీసుకోవాలా, డేర్ చేయలే. త్రివిక్రమరావు గారు జుట్టు పట్టుకుని ఈడ్ చేసి ఆ పిస్టల్ పట్టుకొచ్చి కాల్చి పారేసి ఏం పర్లేదు నేను జైలుకి వెళ్తాననేవాడు ఆయన ఉండుంటే. ఇవాళ రామారావు గారి చరిత్ర ఎక్కడో ఉండేది. అంటే అంత ఇష్టం ఆయనకి. అంత ఇష్టం కాదండి, గౌరవం. అన్నగారు అంటే అంత ఇది. అంటే ఆయన కూడా అలాగే చేశారండి, చెప్పుకుంటాం మనం. ఇప్పుడు వీళ్ళిద్దరు పుట్టుకు చెప్పుకుందాం. నిమ్మకూరులో నందమూరి లక్ష్మీ చౌదరి గారు, వెంకట్రామమ్మ గారు 2 దంపతులకి పుట్టారు.
1923లో మే 28 రామారావు గారు, 1925లో త్రివిక్రమరావు గారు పుట్టారు. ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. ఓకే. పుట్టిన తర్వాత ఈ లక్ష్మణ్ చౌదరి గారి భార్య వెంకటరామ గారికి ఒక అక్కగారు ఉన్నారు, చంద్రమ్మ గారిని. ఆయన భర్త పేరు రామయ్య గారు. ఆ రామయ్య గారు రంగస్థల నటుడు. భీముడి పాత్రలు, పౌరాణిక పాత్రలు పోషిస్తూ ఉండేవారు. అసలు రామారావు గారికి పౌరాణికాలు ఒంట్లో ఎక్కించింది, మనసులో పట్టించింది ఆ రామయ్య గారే. పద్యాలు చెప్తూ దగ్గర కూర్చోబెట్టుకుని పౌరాణిక కథలు చెప్తూ అసలు పౌరాణికాల కంటే ఇష్టం కలిగించింది ఆయన వల్లే రామారావు గారికి పౌరాణికాల పట్టు వచ్చింది. ఓకే. అంత గారాబంగా పెంచుకున్నాడు ఆయన. ఎందుకంటే రామయ్య గారికి పిల్లలు లేరని అది చెప్పలేదుగా నేను. పిల్లలు లేకపోతే రామారావు గారిని తీసుకెళ్ళి పెంచుకున్నాడు ఆయన. త్రివిక్రమరావు గారు నిమ్మకూరులోనే ఉన్నారు. కానీ పక్క ఊళ్ళే రామయ్య గారిది కూడా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉండేవాడు. ఇద్దరికి సుబ్బారావు గారు అనే మాస్టర్ని పెట్టి రామారావు గారికి రామయ్య గారు అరేంజ్ చేశారు. మాస్టర్ని అరేంజ్ చేసి త్రివిక్రమ గారికి ఆయనకి ఇక్కడే పాఠాలు చెప్పిస్తూ, ట్యూషన్స్ చెప్పిస్తూ చదువు చెప్పించేవాడు ఆయన. ఆ తర్వాత కొంతకాలం తర్వాత రామయ్య గారు ఏం చేశారంటే రామారావు గారిని, త్రివిక్రమరావు గారు ఇద్దరిని కూడా బెజవాడ స్కూల్లో వేశారు. బెజవాడలో చదివించారు. బెజవాడలో చదివిస్తే రామారావు గారికి చదువు పట్ల ఇంట్రెస్ట్, ఆయన ఏది చేసినా ఒక నిబద్ధతతో చేస్తారు కదా ఆయన. అప్పుడు కూడా చదువులో కూడా అలాగే ఉండేది. కానీ త్రివిక్రమ గారికి చదువు ఎక్కల. ముక్కి మూలిగి ఇంటర్మీడియట్ వరకు చదివారు ఆయన. ఇంట్రెస్ట్ లేదని ఆల్రెడీ అర్థమైంది. కానీ ఈయన ఎస్ఆర్ఆర్ కాలేజీలో, ఏసీ కాలేజీలో ఇంటర్ చదివి మన డిగ్రీ వరకు చదివారు రామారావు గారు. ఓకే. రామారావు డిగ్రీ పాస్ అయ్యారు. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, సరే ఈ నిమ్మకూరులో ఉన్నారు త్రివిక్రమరావు గారు. అప్పటికి 1942లో బసవతారకం గారితో పెళ్లి చేశారు. బంధువుల అమ్మాయి. 1942లో పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా వచ్చింది. ఆ లంచాల ఇది ఆయన జేబులో పెట్టినారని చెప్పేసి కోపించి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా రిజైన్ చేశాడు ఆయన. లంచాలకు అప్పుడే రామారావు గారి క్యారెక్టర్ బయటపడింది. అప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకునే ధైర్యం అప్పట్లో ఎవరికి ఉండదు. మనం అప్పుడు కరెక్ట్గా చెప్పుకున్నామో తెలియదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను. రామారావు గారి క్యారెక్టర్ అక్కడ, అదే ఆయన ఎంత పర్ఫెక్టో. ఒక పని, నీ డ్యూటీ నీ ధర్మం నువ్వు నిర్వర్తించినందుకు నీకు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే ఇచ్చేస్తారు అనేది ఆలోచించాడు. ఆ రోజు ఆలోచించాడు ఆయన. ఈ లంచాలు తీసుకోకపోతే ఉద్యోగాలు చేయలేరా అన్నాడు వాళ్ళ ఆఫీసర్. చేయలేకపోవడం ఏంటి, నేను చేయను అన్నాడు. మీరు చేసుకోండి, నేను చేయను, కానీ దీన్ని అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత 1949లో ఆయనకి ఎల్వి ప్రసాద్ గారు కబుర్ చేస్తే వెళ్ళి మన దేశంలో యాక్ట్ చేసి అక్కడి నుంచి సినిమాలో సెటిల్ అయ్యాడు ఆయన. కానీ ఇంటి బాధ్యతలు అవన్నీ త్రివిక్రమరావు గారికి అప్పచెప్పారు. ఇంట్లో ఉండమన్నాడు. ఆయనకు బసవతారకంలో పెళ్ళయింది కదా, ఈయనకి సంబంధాలు రావట్లే. త్రివిక్రమ గారిని ఏమనుకున్నారంటే, వీడికి ఏం ఆస్తి ఉండదు అసలు, అతనంటే బాగా ఇచ్చేస్తున్నాడు, వీళ్ళకి ఏముందని త్రివిక్రమరావు గారికి పిల్లనివ్వాలి, అతనంటే ఒక సినిమా ఆర్టిస్ట్గా అయిపోయి ఒక మంచి, అప్పటికే పాతాళ భైరవ అవన్నీ జరుగుతున్నాయి. 1949, 50, 53 కదా అది వచ్చేటప్పుడు త్రివిక్రమరావు సంబంధాలు రావట్లే. మనం త్రివిక్రమరావు గారు చెప్పుకుంటున్నాం. సంబంధాలు రాకపోతే ఇది తెలిసింది రామారావు గారికి. అప్పుడు కొంత ఆస్తులన్నీ సంపాదించారు కదా, అని చెప్పి ఏం చేశాడంటే ఆయన త్రివిక్రమరావు గారు మెడ్రాస్ రమ్మన్నాడు. మెడ్రాస్ రమ్మని, తమ్ముడు మనం ఇది చేద్దాం, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ దీని మీద పిక్చర్లు చేద్దాం అని చెప్పి పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు చేశారు. రెండిట్లో నష్టాలు వచ్చినాయి. అయినా కూడా నిర్మాత త్రివిక్రమరావు గారు వేయించాడు ఆయన. ఎందుకు వేయించాడు ఆయన? తమ్ముడిని ఇంత ఇల్టిట్ చేస్తున్నారు వీళ్ళు, ఏమీ లేదని, తమ్ముడు కూడా ఒక గొప్పవాడని ప్రూవ్ చేయాలని చెప్పి అన్నగారు ఆలోచించారు. ఇది రాముడి లక్షణం. ఇది గ్రహించాలి మనం. ఏం చేద్దంటే ఫ్యామిలీలో ఎంత ఈర్ష్యలు ఉంటాయి, వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఆస్తుల కోసం ఎంత కొట్టుకుంటున్నారు. అప్పుడు రామారావు గారు ఏం చేశారంటే, తమ్ముడికి ఇంత అవమానం జరుగుతుంది, పిల్లని ఎవరో ఇవ్వట్లేదని చెప్పేసి తన దగ్గరికి పిలిపించుకుని తనని ఒక వ్యవస్థకి, ఒక సంస్థకి అధినేతను చేసి సినిమాలు తీశాడు ఆయన. అక్కడి నుంచి జయసింహ, సీతారామ కళ్యాణం లాస్ అన్నీ పూడ్చుకుపోయినాయి. ఇప్పుడు ఏం చెప్పాడో తెలుసండి ఆయనకి,
నా ఆస్తి అంతా ఆయనకి ఇస్తాను, నా తమ్ముడికి ఇస్తాను నేను, ఎవరు పిల్లని ఇవ్వండి అన్నారు. అప్పుడు లక్ష్మి అనే ఆమె వాళ్ళ వచ్చి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా బసవతారకం గారు ఇక్కడ మెడ్రాస్ తీసుకురాలి అప్పటికి. ఓకే. ఏమండి మొత్తానికి రామారావు గారు తన తమ్ముడికి పెళ్లి జరగటానికి కారణభూతులయ్యారు ఆయన. ఇంచేదంటే పెద్దవాళ్ళ ఇళ్లలో కూడా ఎలా వస్తాయో పెళ్లిళ్ళ విషయంలో అప్పట్లో ఎన్ని చూసేవాళ్ళు అనేదానికి ఉదాహరణ ఇది. మనం ఇప్పుడు రోడ్ల మీద పెళ్లి చేసేసుకుంటున్నారు. ఏమండి అప్పుడు అంత చేసేవాళ్ళు అనమాట, అన్ని ఆలోచించేవాళ్ళు. వంశం గొప్పదే. అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఒకేసారి రామతారకం గారిని కొంత ఒక పొజిషన్ వచ్చేసిన తర్వాత సినిమాలు తీస్తుండగా లక్ష్మి గారిని ఇద్దరిని మద్రాసు తీసుకొచ్చేసారు. మద్రాసు తీసుకొచ్చి కాపురాలు పెట్టేశారు. కాపురాలు పెట్టేసి ఇక అన్నీ ఆయనే. త్రివిక్రమరావు గారి ఏది శ్రీకృష్ణుడు అంటారు చూసారా, అన్నీ నువ్వే చూసుకోవాలి, ఇతప్పరం మెరుగు అన్నట్టుగా రామారావు గారు మొత్తం 8 వదిలేశాడు, ఎక్సెప్ట్ 2 తప్ప, డేట్లు, రెమ్యునరేషన్. ఓకే. అంటే త్రివిక్రమరావు గారికి తెలియదు కదా, ఆయన మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళ మనస్తత్వాలు అప్పటికే ఆయన చదివేశాడు కాబట్టి ఎవరితో ఎలా డీల్ చేయాలో రెమ్యునరేషన్స్ అవి ఆయనకి తెలుసు కాబట్టి. తర్వాత త్రివిక్రమరావు గారు చెప్పడానికి రామారావు గారు చెప్పడానికి చాలా తేడా. రామారావు గారు చెప్తే నోరు తిరిగే ప్రసక్తి లేదు, తిరిగే ఆయన ఏమంటే అది వేదవాక్కు. ఓకే. అందుకని అది ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన డేట్లు కూడా ఆయన ఇచ్చేవాడు. ఆయన ఇచ్చేదంటే అడ్జస్ట్మెంట్లు కావాలన్నా అసలు మొత్తం డేట్లు అంటూ నేను ఆ తర్వాత 30 రోజులు ఇది పెట్టాడు కదా ఆయన. 30 రోజులు తప్ప నేను చేయనన్నాడు కదా ఆయన. 30 రోజులకు ఫినిష్ చేసుకోవాలి మీరు సినిమా. మేము బొబ్బులపూర్ కూడా అలాగే చేసాం. ఓకే. ఓకే. మాకు 30 రోజులు ఇచ్చారు. ఏమంటే ఇలాగ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు అప్పుడు ఇద్దరు లక్ష్మి గారు బసవరావు గారు వచ్చారు. ఈయనకి 9 మంది పిల్లలు పుట్టారు. అప్పటికి 9-10 మంది పిల్లలు పుట్టారు రామారావు గారికి. ఇప్పుడు త్రివిక్రమరావు గారికి ఏమో 1961లో కళ్యాణ్ చక్రవర్తి పుట్టాడు. కళ్యాణ్ చక్రవర్తి అని ఫస్ట్ సన్. ఇది అయిన తర్వాత హరిన్ చక్రవర్తి అని తర్వాత పుట్టాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత. 2 బిడ్డలు ఆయనకి. ఈయనకి దాదాపుగా 11-12 మంది, పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళు ఉన్నగా. ఏమండి ఆయన తెలిసింది. రామారావు ఫ్యామిలీ గురించి చెప్పక్కర్లా, అందరూ తెలిసిన వాళ్ళే. తర్వాత కొంతకాలం ఈయన అన్నీ చూస్తున్నారు కదా, వ్యవహారాలన్నీ చూస్తున్నారు కదండి. ఈ లోపల మనం చెప్పుకున్నాం, రామారావు గారికి ఏం వచ్చినా కూడా ఈయనే. ఎవరన్నా ఏదైనా మాట అంటే తిరగబడేవాడు ఈయనే. ఎవరన్నా ఏదన్నా చేయకపోతే అడ్డుపడేది ఈయనే. మొత్తం ఆయనకి ఏమీ కాకుండా రక్షకుడుగా ఉన్నాడు ఆయన. ఎవరు? త్రివిక్రమరావు గారు. అన్నగారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆయనకి ఏమాత్రం ఆయన మనస్సును అనుసరించి బిహేవ్ చేసి త్రివిక్రమరావు గారు నిజమైన సోదరులాగా అనుజుడు అంటారు చూసారా, అనుజుడిలాగా ఆయన బిహేవ్ చేశారు త్రివిక్రమరావు గారు. ప్రాబ్లం ఉంటే ఆయన సాల్వ్ చేసుకునేవాడు, ఆయన దాకా వెళ్ళనిచ్చేవారు కాదు. కొంచెం ఎక్స్టెంపో ఈయన ఉంది, టెంపర్మెంట్గా ఉంది, అగ్రెసివ్గా ఉండేవారు. అందుకే భయపడేవారు అందరూ. ఆయన వస్తున్నాడంటే భయపడేవారు. ఇలాగ కొంతకాలం జరిగిన తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి పిల్లలు పెరిగారు. ఎవరు? రామారావు గారికి. రామారావు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఈయన హరికృష్ణ తీసుకున్నాడు, టేకాఫ్ తీసుకున్నాడు బాధ్యతలు కొన్ని. ఈయన ప్లేస్ని అంటే కొన్ని బాధ్యతలు ఈయన తీసుకునేటప్పటికి ఈయన కొంచెం దూరంగా జరిగాడు. అలాగని రామారావు గారు ఏం చెప్పలే. అప్పటి వరకు ఆయన పేరుతో ఉన్న సినిమాలన్నీ ఆయనకి ఇచ్చేసాడు ఆయన. అంటే పిల్లలు పెరిగిన తర్వాత న్యాచురల్ కోర్సు ఎవరి దాళ్ళు చెప్పారు. అందుకని రంగరాజపురంలో ఉన్న ప్రాపర్టీ, ఈ సినిమా నెగిటివ్లన్నీ ఆయనకి ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఈయనకేమనిపించిందంటే త్రివిక్రమరావు గారికి నా కళ్యాణ్ చక్రవర్తి నా కొడుకుని కూడా హీరో చేయాలని అనిపించింది. న్యాచురల్ సహజమే కదా. రంగరాజపురం చాలా పెద్ద 3 రోడ్ల కోడల్లో ఇల్లు చూశారు లేదు, నేను చూశాను, అక్కడికి వెళ్ళాను కూడా. చాలా పెద్ద పొడుగాటి ఆఫీసు. మొట్టమొదటి కొన్నది ఇల్లు అదే రామారావు గారు. అది ఇచ్చేశారు. అది త్రివిక్రమరావు గారికి ఇచ్చేసి సినిమా నెగిటివ్లన్నీ ఇదే త్రివిక్రమరావు గారికి ఇచ్చారు. ఆయన పేరుతో తీసిన సినిమాలు మొత్తం జయసింహ, సీతారామ కళ్యాణం అన్నీ మొత్తం ఎన్నైతే. ఆ తర్వాత నుంచి వీళ్ళ పేరు మీద తీశారు. రామకృష్ణ
దీని మీద పేరు మీద బ్యానర్ పెట్టి ఆ తర్వాత సినిమాలన్నీ వీళ్ళు తీసుకున్నారు. ఓకే. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ మీద సినిమాలన్నీ ఆయనయే త్రివిక్రమరావు. ఓకే. ఏమండి అలా అప్పుడు పుండరీకాక్ష వీళ్ళందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. నిర్మాత పుండరీకాక్ష గారు వీళ్ళందరూ ఏమంటే ఆయన తమ్ముడు బలరాము. ఇక అయిన తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో అత్తవారిల్లే ఏదో స్టార్ట్ చేశారు కళ్యాణ్ చక్రవర్తితో. కోడి రామకృష్ణ అంటే కోడి రామకృష్ణ ముందు అప్రోచ్ అయ్యాడు అనుకోండి, వేరే విషయం. ఆ విషయం తెలిసి ఎంచేతంటే బాలకృష్ణతో చాలా సినిమాలు చేశారు కదా కోడి రామకృష్ణ, ఏది భాగవాట్స్కి. అంచేత ఆ ఐడియా కూడా కోడి రామకృష్ణకి వచ్చి కళ్యాణ్ చక్రవర్తి సినిమా చేస్తున్నాడు. అత్తగారు స్వాగతం అనే సినిమా తీశాడు ఫస్ట్. తర్వాత తరంగిణిలో కూడా రెండవ సినిమా సుమన్ హీరోగా చేసిన దాంట్లో కూడా కళ్యాణ్ చక్రవర్తికి వేషం ఇచ్చాడు. ఈ అన్నగారు చేయటంతో హరిన్ చక్రవర్తి కూడా తను కూడా నేను కూడా ఎందుకు వేషం వేయకూడదు అని చెప్పేసి ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయనకు వచ్చిన సినిమాలు వచ్చినాయి. మనుషుల్లో దేవుడు అనే ఒక సినిమా, తర్వాత కళ్యాణ్ చక్రవర్తితో కలిసి మామ కోడల సవాలు, ఈ సినిమాల్లో 2 చేశారు. కానీ ఇద్దరు సక్సెస్ కాల. ఇక ఆ తర్వాత చేసిన సినిమా ఏంటంటే రేవతి భర్తగా మా గురువుగారు చేసిన లంకేశ్వర సినిమాలో చిరంజీవి గారికి బాగా చేశాడు కళ్యాణ్ చక్రవర్తి. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఏమండి ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేశాడు, బాగా వేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1985లో గైనిక్ క్యాన్సర్లతో బసవరాజు తారకం గారు చనిపోయారు. ఓకే. నేను ఇందాక విషయం మర్చిపోయాను. నేను ఆయన సినిమాకి వెళ్ళినప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు లంచాలతో సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు సపోర్ట్ చేసింది బసవరామ తారకం గారు, త్రివిక్రమరావు గారు, వాళ్ళిద్దరే. భార్యని అడిగాడు ఆయన, మరి నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను, నేను మరి సినిమాలకు వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అంటే, అయ్యో మీ ఆశ తీర్చుకోండి, మీరు ఎప్పుడు కూడా దాని ప్రయత్నం మాత్రం మానొద్దు అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. ఓకే. భారీగా ఆవిడ, తమ్ముడుగా ఈయన, రైట్, ఇద్దరు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్తోనే వెళ్ళారు ఆయన. ఓకే. ఏమండి సరే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది అయిపోయింది కదా, వీళ్ళిద్దరూ సక్సెస్ కాలేదండి, సినిమాల్లో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఈయనకు వచ్చిన దీంతో ప్రాపర్టీస్ తోటి విజయవాడలో కళ్యాణ చక్రవర్తి అనే కొడుకు పేరు మీద థియేటర్ కూడా కట్టాడు ఆయన. ఓకే. థియేటర్ కట్టి ఆయన పోయిన తర్వాత ఇప్పుడు కాంప్లెక్స్ ఏదో చేస్తున్నారు విన్నాను నేను. చాలా మంచి పెద్ద సెంటర్ అండి, మంచి సెంటర్, పెద్ద థియేటర్. ఇలా దుర్గా కళామందిరం ఉంటుంది బెజవాడ, అంత పెద్ద థియేటర్ కట్టాడు త్రివిక్రమరావు గారు. భావనలో తేలేదు ఆయన కొడుకు పేరు మీద. ఆయన బాగా చేశారు. కొడుకుల కోసం చాలా తాపత్రయపడ్డారండి అప్పుడు, నాకు తెలుసు అది. ఆయన ఎంత ఇచ్చేశారో, అందరిని పిలిపించి డైరెక్ట్ పిలిపించి కథ ఎలా ఉంది ఏంటని ఎంక్వైరీ చేసి చాలా చేశారు. ఇలా ఉంటుండగా ఇద్దరికి పెళ్లి చేశారు, కళ్యాణ్ చక్రవర్తికి, హరిన్ చక్రవర్తికి. కానీ హరిన్ చక్రవర్తికి భార్యకి విభేదాలు వచ్చి దూరం అయ్యారు. అంటే ఏయో కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్నప్పుడు అవి బయటికి రావు కారణాలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో ఆశించి రావచ్చు, లేకపోతే కంపారిజన్స్ కూడా ఉండొచ్చు. ఆ పక్క ఫ్యామిలీకి, అన్నగారి ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి అంటే కంపారిజన్స్ వచ్చి ఆడాళ్ళలో అసంతృప్తి కలగచ్చు. ఏ కారణం చేతనైనవి హరిన్ చక్రవర్తికి ఆయన భార్యకి పడల, ఆవిడ వెళ్ళిపోయింది. ఈ బాధతోటి ఆయన కొంచెం డ్రింక్ అలవాటు చేసేసుకున్నాడు. అలా అలవాటు చేసుకుని ఆ బాధను తట్టుకోలేక ఒకరోజు ఏమైందంటే మందు కింద పడిపోయింది, ఒలిగిపోయింది బాటిల్. ఒలిగిపోతే సిగరెట్ కాల్చాడు. సిగరెట్ కాల్చి అలా వదిలేసేటప్పటికి అది మంట అంటుకుని, పొగ అంటుకుని మొత్తం రూమ్ అంతా పొగతో ఇదైపోయింది. ఊపిరి చాలక హరిన్ చక్రవర్తి చచ్చిపోయాడు. అయ్యో, అంటే అంత స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. కింద ఈ కార్పెట్ అవి ఉంటాయి కదండి, అవన్నీ కారిపోయిన తర్వాత మందు మొత్తం బాటిల్ పడిపోయి, ఈ గ్లాసులో పడిపోయి, మందు పడిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోతే దానికి నిప్పు అంటిస్తే ఏముంటుంది? సిగరెట్ కాల్చి సిగరెట్ మీద కాల్చేసి వేసేసాడు. వేసేటప్పుడు మొత్తం ఆ మంట అంటుకుంటుంది కదా, ఆ మంట అంటుకున్న తర్వాత పొగ స్ప్రెడ్ అయిపోయింది ఊపిరి సలపల. ఆ రూమ్ అంతా ఊపిరి సలప అయిపోయింది. ఇప్పుడు లేవటానికి ఏమో ఇతనికి మందు ఫుల్ డ్రౌజింగ్, మత్తులో ఉన్నాడు, లేవలేకపోయాడు. ఆ పరిస్థితిలో అప్పుడు అది పెద్ద సెన్సేషన్ వార్త అయింది. ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఏమండి ఆ తర్వాత
ఆ, ఇది అయిపోయిన తర్వాత ఈయన పార్టీ పెట్టారు కదండి. పార్టీ పెట్టినప్పుడు ఆ, ఎవరికైనా తప్పదన్నట్టుగా ఆ, త్రివిక్రమరావు గారి మీద కొంచెం చిన్న భిన్నాభిప్రాయాలు వచ్చినాయి రామారావు గారికి ఆ పక్కన వాళ్ళ వల్ల. ఓకే ఓకే. రాజకీయం అయిన తర్వాత చేరతారు కదండి. అవునవును. చేరతారు అంటే తమ ప్లేస్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏం చేస్తారు, అయిన వాళ్ళని దూరం చేస్తారు. రైట్. ఆ భాగంగా కొంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి చేశారు. ఆ తర్వాత ఆయన తెలుసుకున్నాడు, వెళ్ళిన తర్వాత తెలుసుకున్న రామారావు గారిని తమ్ముడిని పిలిపించుకుని సారీ చెప్పాడు కూడా. ఆయన చెప్పినా కూడా ఈయన సీఎం అయినా కూడా వెళ్ళాలి ఆయన. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ. సీఎం అయ్యాడు ఆయన, ఒక్క క్షణం కూడా వెళ్ళలేదు. ఆ టైంలో ఈ ఇబ్బందులన్నింటిలో ఈ బసవరామతారకం గారు పోయిన తర్వాత 85లో 86లో త్రివిక్రమరావు భార్య కూడా చనిపోయారు. ఇద్దరు ఒకేసారి పూడబలుకున్నట్టుగా ఆవిడ పోయిన సంవత్సరానికి ఈవిడిపోయారు. ఇద్దరు బాధల్లో మునిగిపోయారు. ఇటు రామారావు గారు, ఇటు రామారావు గారు ఏమో రాజకీయంలో సీఎంగా బిజీగా ఉన్నాడు. ఈయనకేమో ఒకటే ఆలోచన, ఈయనకేముంది అన్నగారి దగ్గరికి వెళ్ళలే. ఈ బాధతో ఏమైందంటే ఆయనకి పెరాలసిస్ అటాక్ అయింది. ఇచ్చేదంటే రామారావు గారు యాక్టివ్గా ఉన్నారండి అక్కడ. అవునవును. ఈయనకేమో యాక్టివిటీ లేదు అసలు. ఓకే. ఇటు కొడుకులు లేరు, ఇటు కొడుకు పోయాడు, ఇటు భార్య పోయింది. ఇన్ని బాధలతోటి ఆయనకి మొత్తం పెరాలసిస్ మంతం మీద 3 సంవత్సరాలు ఉన్నాడండి. కొడుకు ఉన్నాడు, పెద్ద అతను ఉన్నాడు. పెద్ద అతను కళ్యాణ్ చక్రవర్తి చూసుకున్నాడు. అదే కళ్యాణ్ చక్రవర్తి చూసుకున్నాడు. అదే. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి కొడుకు కూడా ఏదో దీంట్లో చనిపోయాడు. కళ్యాణ్ చక్రవర్తికి పుట్టిన కొడుకు కూడా. ఇటు భార్య, ఇటు ఒక కొడుకు, ఇటు మనవడు, ఇన్ని షాకులు తగిలి, అంటే ఇందాక అనుకుంటా మనం కర్మఫలం తప్పదన్నట్టుగా ఎన్ని ఆస్తులున్నా ఎంత ఇది ఉన్నా కూడా ఏమండి కర్మఫలాన్ని తప్పించుకోవాలన్నట్టుగా త్రివిక్రమరావు గారికి మరి పాపం ఆయన మరి చాలా నిబద్ధతతో చేశాడు ఆయన. మరి ఆయనకే ఇన్ని కష్టాలు వచ్చినాయి. దీనికి ఆయన బాధపడ్డాడు. ఆయన రామారావు గారు తమ్ముడికి ఇలా అయిందే అని. నిజంగా తమ్ముడు అంటే చాలా ఇష్టం రామారావు గారికి. మధ్యలో అది వచ్చినందుకు కూడా ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన కొంచెం దూరం అయినందుకు. కాకపోతే ఏంటంటే ఆయనకి టైంపాస్ ఎలా అయిపోయిందంటే ఆలోచించే శక్తి లేకుండా ఎలా అయిందంటే రాజకీయం అక్కడ. లేకపోతే ఇక్కడే ఉండుంటే తమ్ముడిని వదిలేవాడు కదా. పైగా అసలు పిలిచినా కూడా ఈయన రాలేని స్థితిలో ఉన్నాడు. తర్వాత 95 ఆ ప్రాంతంలో ఉన్నారు కదండి. రామారావు గారు పోయారు, ఆయనకి తెలియని వాళ్ళ. త్రివిక్రమ గారికి బెడ్ మీద ఉన్నాడు ఆయన. బెడ్ మీద ఉన్న తెలియని వాళ్ళ పోతే తట్టుకోలేరు. ఆ తర్వాత ఎప్పుడో ఒక 96 జనవరిలో పోయాడు ఆయన, జనవరి 18లో కదా. ఆ తర్వాత కొంచెం ఇదైన తర్వాత ఆయన ఎవరో మాట్లాడుకుంటున్నారు, రామారావు గారు పోయారన్న విషయం అప్పుడు తెలిసింది. కబుక్కులు లేచాడు ఆయన. అంత పక్షవాతంలో ఉన్నాడు. బోరు నేర్చాడు ఆయన, అన్నయ్య అంటూ. బోరు నేర్చి ఏడ్చి మళ్ళీ పడిపోయాడు. కొంచెం తేరుకుంటున్నాడు ఈయన త్రివిక్రమరావు గారు అనుకునే టైంలో ఈ వార్త తెలిసి మళ్ళీ బెడ్ మీద పడిపోయాడు ఆయన. కోలుకోలే. 98లో ఈయన చనిపోయాడు. 96లో ఆయన పోయాడు. 98లో ఈ వార్త తెలుసుకుని పోయాడు ఆయన. ముందు తెలియలే. ఈ వార్త తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాడు. సో అయిన తర్వాత ఈ సర్వీస్లోనే కళ్యాణ్ చక్రవర్తి కాలం గడిపాడు. తండ్రికి సర్వీస్ చేయటంలోనే కాలం కలిసి కొన్న తర్వాత ఈ మధ్య కాలంలో ఏదో సినిమాలో చేశారని విన్నాను నేను. ఆ డీటెయిల్స్ తెలుసుకుని ఉంటాను. ఏది ఏమైనా ఒక అన్నదమ్ములు అంటే ఒక పెద్దరికాన్ని కాపాడుకుంటూ పెద్దగా, అంటే రామారావు గారు ఎలాంటి లైఫ్ని అనుభవించారో వారి పెర్ఫెక్ట్గా వారి జీవితాన్ని అనుసరిస్తూ ఎంతైనా వారి గౌరవాన్ని కాపాడుతూ, రామారావు గారికి ఎంత గౌరవం ఉందో ఆ గౌరవాన్ని కాపాడే వ్యక్తులే పక్కన ఉండాలి. ఆ గౌరవాన్ని కాపాడని వ్యక్తి త్రివిక్రమరావు గారు. లేకపోతే ఈ సినిమా ఏదో అడిగారు కదా, కళ్యాణ్ చక్తో రీసెంట్ మన శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి సినిమా ఉంది కదా, రోషన్ దాంట్లో చేశాడు. చాలా మంది సంతోషించారు ఆయన కళ్యాణ్ చక్రవర్తి గారు మళ్ళీ ఇది వచ్చినందుకు. ఆయన కూడా బిజినెస్ లో ఇచ్చేస్తున్నారటండి ఆయన. ఆయన తండ్రితో 3 సంవత్సరాలు తండ్రితో గడిపాడు. తండ్రికి సర్వీస్ చేయటంలో గడిపాడు సార్. అది తల్లిపోయింది.
ఇటు తమ్ముడు పోయాడు, ఇటు కొడుకు బిడ్డ పోయాడు. ఇవన్నీ బిజినెస్ తోటి తను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవటంలో ఆయన మునిగిపోయాడు. ఆయన బయటకు రాల. సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఆయనకి. తర్వాత ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని వస్తాయి. దాదాపు 60 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి ఆయన కూడా, 20 పైన. ఏమండి ఈ పరిస్థితుల్లో ఆయన యాక్టివ్గా లేరు. బట్ ఇప్పుడు బాగానే ఉన్నారని అనిపించింది నేను చూసినప్పుడు మొన్న ఇంటర్వ్యూలో. అంచేత ఏది ఏమైనా ఒక బ్రహ్మాండమైన ఒక చరిత్ర గల కుటుంబం అది. త్రివిక్రమరావు గారిది ఒక చరిత్రే. ఎంచేతంటే అన్ని సంవత్సరాలు ఉండటం అంటే మరి రామారావు గారు 49 నుంచి 79 వరకు యాక్టివ్గా ఉన్నాడు త్రివిక్రమరావు గారు. రామారావు తోటే అంటి పెట్టుకుని ఉన్నారు ఆయన. అదే అంటే పొలిటికల్ రాకముందు వరకు 79 వరకు. అదే అప్పుడే హరికృష్ణ ఎంటర్ అయ్యాడు ఆయన. ఓకే. ఏదైనా కొన్ని కాపాడాడు ఆయన. కాకపోతే ఏంటంటే రామారావు గారు అదే చెప్తా ఉంటారు. రామారావు గారు కూడా చెప్పేవారంటండి, ఈ రాజకీయంలోకి వచ్చాను నేను, బురదలాగా ఉంది ఇది ఆయన చాలా ఫీల్ అయ్యేవాడట. ఎవరన్నా వెళ్తానంటే తనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వస్తాంటే, వద్దురా బాబు మీరు వద్దు, నేను వచ్చాను, నేను ఎలాగో వచ్చాను కాబట్టి నేను పడతాను, మీరు రావద్దు, మీరు హ్యాపీగా సినిమాలు చేసుకోండి అనేవాళ్ళు అంట ఆయన. అది నేను చెప్తాను నేను తర్వాత. ఏమండి ఇది త్రివిక్రమరావు గారు కదా. ఇంచేతంటే కాకపోతే ఆయన ఏంటంటే అన్నట్టు ఆయన ఆ బెడ్ మీద 3 సంవత్సరాలు ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంచేతంటే తర్వాత రామారావు గారి భార్య పోయిన సంవత్సరానికి ఈయన భార్య కూడా పోవటం, ఇద్దరు కలిసే వచ్చారు మెడ్రాస్. ఊరి నుంచి ఇద్దరు కలిసే వచ్చారు. కలిసి వచ్చి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పైకి వెళ్ళిపోవటం అనేది ఒక పెద్ద బాధాకరమైన విషయం. తోడుకోడలు అది. అలాగే అన్నదమ్ములు కూడా అలాగే పోయారు. 96లో ఆయన పోయారు, 98లో ఈయన పోయాడు. 85లో ఆవిడ, 86లోనో త్రివిక్రమరావు గారు భార్య, 96లో రామారావు గారు, 98లో త్రివిక్రమరావు గారు. సో ఫ్యామిలీ మొత్తం అక్కడ కలుసుకున్నారు. అంటే ఒక పవిత్రమైన ఫ్యామిలీ అండి అది. ఒక పవిత్రమైన ఫ్యామిలీ, ఒక గొప్ప ఫ్యామిలీ, గొప్ప కుటుంబం అది. అంతకంటే మించిన ఇది లేదండి. ఇంచేత అన్నదమ్ములు అంటూ చెప్పుకోవాల్సి వస్తే అటు అన్నగారు ఈ తమ్ముడికి ఇంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇవాళ అన్నదమ్ములు ఎలా ఉంటున్నారు అంటే, తమ్ముడికి సంబంధాలు రావట్లేదని చెప్పేసి అన్నగారు ఫీల్ అయ్యి తన ఆస్తినంతా ఇస్తానని చెప్పి కవర్ చేశాడండి. నేను ఇప్పుడు సంపాదించిన ఆస్తినంతా తమ్ముడికి ఇచ్చేస్తాను, ఎవరు వస్తారు రమ్మనండి అని కవర్ చేశాడండి రామారావు గారు. అలాంటి ఫ్యామిలీ అండి. అలా ఉండాలండి.